మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనకి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. యూట్యూబ్ నుంచి నాకు ముందుగానే మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచి నిమిషానికి ఒకసారి నా బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేస్తూనే ఉన్నాను. యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చి 2 days అయిపోయింది. ఇంకా మనీ పడలేదు, బ్యాంక్ కి వెళ్ళాలేమో అనుకున్నాను. అలా అనుకుంటూ ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేద్దామని చెక్ చేసా అంతే. ఇంకేంటి, మన యూట్యూబ్ సాలరీ ఫస్ట్ పేమెంట్ అయితే పడిపోయింది. అర్థమైంది. ఇదంతా సరే గానీ ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చాయో చెప్పండి అంటారు, అంతే కదా? కంగారు పడకండి, నేను చెప్తాను మీకు. కానీ అంతకంటే ముందు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి. యూట్యూబ్ నుంచి నాకు ఈ పేమెంట్ అయితే అంత ఈజీగా రాలేదు. 5 సంవత్సరాలు కష్టపడ్డాము. ఇంత కష్టపడితే నా చేతికి వచ్చిన అమౌంట్ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫస్ట్ అయితే మనం మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ అయితే ఈ అమౌంట్ ని పక్కన పెడదాం. మేము యూట్యూబ్ ఛానల్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పటికే 5 years అవుతుంది. ఈ మధ్యలో మేము 2-3 అకౌంట్స్ ని కూడా పోగొట్టేయడం అంటే తెలిసి తెలియక కాపీరైట్ కంటెంట్ పెట్టి అకౌంట్స్ కి స్ట్రైక్స్ పడిపోయి అలా 2 ఛానల్స్ వదిలేసాం. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని అన్ని చూసుకుంటూ ఒక కొత్త ప్లానింగ్ తో స్టార్ట్ చేసాం ఈ అకౌంట్. అదే మీరు చూస్తున్న హరిత గౌర్ అఫీషియల్. మనం చేసిన తప్పులు పాఠాలు నేర్పిస్తాయి అంటారు కదా, అలా నేర్చుకున్న పాఠాలతోనే ఇప్పుడు ఈ అకౌంట్ మీద చాలా ఫాస్ట్ గా వర్క్ చేసాం. దానికి రిజల్ట్ గానే జస్ట్ 1 week లోనే మనకి 10K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. కానీ కంటిన్యూగా తప్పులు చేయడం మన హ్యూమన్స్ కి అలవాటే కదా, అలాగే మేము కూడా 10K సబ్స్క్రైబర్స్ వచ్చారన్న ఆనందంలో యూట్యూబ్ ని పట్టించుకోవడం మానేసాం. జస్ట్ 1 month లో 6 million షార్ట్ వ్యూస్ ఉన్న మా పేజ్ 70K వ్యూస్ కి పడిపోయింది. మీకు తెలిసిందేగా, యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే షార్ట్ వ్యూస్ 10 million ఉండాలి, అలాగే లాంగ్ వీడియో అయితే 4000 వాచ్ అవర్స్ ఉండాలి అని. ఎప్పుడైతే ఆ 70K వ్యూస్ చూసామో మాకు యూట్యూబ్ లో గ్రో అవుతానో నమ్మకమే పోయింది. అలా 1 month టైం వేస్ట్ చేసి మళ్ళీ కొత్తగా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఈసారి మనం పోస్ట్ చేసిన షార్ట్స్ అన్ని కూడా రెట్టింపు స్పీడ్ తో lakhs of వ్యూస్ ని క్రాస్ చేశాయి. జస్ట్ 1 month లోనే మన ఛానల్ కి 10 million వ్యూస్ వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకునే లోపే పర్సనల్ వెరిఫికేషన్స్ అని, ట్యాక్స్ అని ఇలా చాలా తలకే నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇలా ఆ గొడవలో పడి మళ్ళీ ఒక 1 month అయితే వేస్ట్ చేసేసాం. మళ్ళీ 1 month అయిన తర్వాత యాడ్సెన్స్ మా చేతికి వచ్చిన తర్వాత పేమెంట్స్ అన్ని సెట్ చేసుకుని ఎప్పుడైతే మా అకౌంట్ లో రెవెన్యూ దగ్గర డాలర్స్ అయితే కనిపించాయో అప్పటి నుంచి మళ్ళీ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవడం అనేది అందరూ అనుకున్నంత ఈజీ అయితే కాదు. సబ్స్క్రైబర్స్ కౌంట్ ని బట్టి యూట్యూబ్ లో మనీ అయితే రావు. యూట్యూబ్ నుంచి వచ్చే మనీ అంతా కూడా ప్లే అయ్యే యాడ్స్ మీద అలాగే వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు దాదాపు 40 million షార్ట్ వ్యూస్ వస్తాయి. దానికి నేను రిసీవ్ చేసుకున్న పేమెంట్ జస్ట్ $100. సో నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. $1 వచ్చేసరికి 85 రూపీస్. అలా నాకు $100 వచ్చాయి. దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది. ప్రెసెంట్ మనకి 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 1 year లోనే మనకు ఇంత మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు అని. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.